వనపర్తి జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ రేపు టోకెన్ సమ్మె చేపట్టారు. 5-6 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా జీతాలను పెంచాలని సిఐటియు కార్యదర్శి పుట్ట ఆంజనేయులు కోరారు. వెంటనే వేతనాలు ఇవ్వకుంటే రాబోయే కాలంలో నిరవధిక సమ్మె కూడా చేస్తామని హెచ్చరించారు. మనకి 60 జీవో ప్రకారం మన వేతనాలు పెంచాలి. గ్రామ పంచాయతీ కార్మికులు 5 నెలలు 6 నెలల నుంచి వేతనాలు బకాయి ఉన్నాయి. వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా మల్టీపర్పస్ వర్కర్ పద్ధతి రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసము ఈరోజు రేపు టోకెన్ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మిక సంఘాలన్నీ కలిసి రాష్ట్రం మొత్తంగా తెలంగాణలో ఈ సమ్మె బాట పట్టడం జరిగింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిన్న గ్రామ పంచాయతీల్లో డబ్బులు రాక వీళ్లకు 5 నెలలు 7 నెలలు 6 నెలలు జీతాలు ఇవ్వడం లేదు. కాబట్టి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి బడ్జెట్ అంటున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు ఈ గ్రామ పంచాయతీ కార్మికులు అంతా ఒకటే పని చేస్తారు. కాబట్టి మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా జీతాలు ఇస్తున్నారు. వీళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.